ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలీసులంటే ఇక్కడికి వచ్చారు. చెప్పండి, ఎనీ అప్డేట్? సార్, మీ రిసార్ట్ దగ్గరే ఒక డెడ్ బాడీని గుర్తించాం. డెడ్ బాడీ రిసార్ట్ దగ్గర. మై గాడ్, అది మహేష్ డెడ్ బాడీ అయితే కాదు కదా? వాట్? మా రిసార్ట్కు దగ్గరలో డెడ్ బాడీ దొరకడం ఏంటి? ఎందుకు అది ఎవరితో గుర్తించారా? లేదు సార్, బాడీ చాలా రోజుల నుంచి పాతిపెట్టి ఉంచడం వల్ల మొత్తం స్మాష్ అయిపోయింది. పోస్ట్ మార్టంకి పంపించాం సార్. సరే, త్వరగా డెడ్ బాడీ ఎవరితో కనుక్కోండి. ఓకే సార్, రేపటికల్లా రిపోర్ట్ మన చేతికి వస్తుంది. రేపటికల్లా రిపోర్ట్స్ వస్తాయంటే ఒకవేళ అది మహేష్ డెడ్ బాడీ అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఏమైందో ఏంటో ఇన్వెస్టిగేషన్ చేస్తే నేను దొరికిపోవడం గ్యారంటీ. దేవుడా, ఏం చెయ్యాలి ఇప్పుడు? అండ్ ఎందుకు తమ్ముడు గురించి ఎంతవరకు వచ్చింది? ఎనీ అప్డేట్? మన టీం అదే పనిలో ఉన్నారు సార్. మీ బ్రదర్ మహేష్ గారి బెస్ట్ ఫ్రెండ్స్లో ప్రకాష్ అనే వాడితో ఎక్కువ ట్రావెల్ ఉందని తెలిసింది. ప్రస్తుతం వాడి కొరకే వెతుకుతూ ఉన్నాం సార్. వాడిని పట్టుకుని విచారిస్తే ఐ థింక్ ఏదైనా తెలిసే అవకాశం ఉంది. ప్రకాష్ గానే చిక్కాడు అంటే వాడు ఖచ్చితంగా నా గురించి చెప్పక మానడు. ఇక నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. వదినా, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వదినా, అది అవునా? అవును వదినా. వాళ్ళు ఏదో డెడ్ బాడీ అది ఇది అంటూ ఉంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నాకెందుకో మహేష్ మర్డర్ విషయం బయట పడిపోతుందేమోనని భయంగా ఉందొదినా. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. టెన్షన్ పడక లహరి. ఇలా భయపడితే లేనిపోని అనుమానాలకు తావిచ్చిందాన్ని అవుతావు. ప్రాబ్లం మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది. వద్దు లహరి, ధైర్యం తెచ్చుకో. ఏం జరగనట్టే ఉండు. ఇక్కడంతా నేను చూసుకుంటాను. కానీ నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. నీ పెళ్లి జరిగింది అంటే ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు. అన్నీ తీరిపోయినట్టే. నిన్నెవరూ ఏమీ చేయలేరు, అర్థమైందా? కానీ అంతవరకు మాత్రం అలర్ట్గా ఉంటూనే నువ్వు సెక్యూర్ చేసుకో, సరేనా? అలాగే వదినా. ఇంకో విషయం, పోలీసులు ప్రకాష్ గాడి గురించి వెతుకుతున్నారంట వదినా. వాడు గాని పోలీసులకు చిక్కాడంటే ఇక నా పని అయిపోయినట్టే. వాడు పక్కాగా నా గురించి చెప్తాడు. ఇక నేను తప్పించుకోలేను వదినా. లహరి, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? అలా ఏం జరగదు. వాడు పోలీసులకు దొరికేలోపు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, భయపడకు. ధైర్యంగా ఉండు, సరేనా? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అయ్యా, అబ్బాయికి ముహూర్త బట్టలు పెట్టండి. ఇవ్వండి. అయ్యా, మీరు వెళ్ళి ఈ ముహూర్త బట్టలు కట్టుకుని త్వరగా రండి. అలాగే, వెళ్ళండి.
హలో. ఏయ్, ఎవతివే నువ్వు? జ్యూస్ ఇవ్వటానికి చిటికేసి పిలుస్తున్నావు? ఎవడు నేను ఇక్కడ పనిలో పెట్టింది? సమీరా, నువ్వా? నువ్వేంటిలా వచ్చావు? మామూలుగా వస్తే మీ ఇంట్లోకి రాణిస్తారా ఏంటి? అందుకే మాస్క్ వేసుకొని మారు వేషంలో వచ్చా. నేను అడుగుతుంది నీ అవతారం గురించి కాదు, నువ్వొచ్చిన పనేంటి అని. శరణ్య కథని ఇవాళ ఎలాగైనా ముగించాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయొచ్చాను. ఇదిగో జ్యూస్ తాగు. ఇక అది బ్రతికుండగా దర్శన్ విషయంలో అడుగు కూడా ముందుకు వేలేనని అర్థమైపోయింది. ఇంక దానికి బ్రతికే ఛాన్స్ నేనివ్వను. ఛాన్స్ ఇవ్వను అంటే ఎలా వేసేస్తావేంటి? జ్యూస్లో పాయిజన్ కలిపాను. తాగుద్ది పోద్ది. ఓ, వసి తింగడతానా? ఆ గ్లాస్ కానీ నాకిచ్చావేంటి? నువ్వేం కంగారు పడకు, అది వేరే గ్లాస్. ఇదిగో. ఒసే, కాస్త అటు ఇటు అయ్యుంటే నేను పోయేదాన్ని కదే. పోతే పోతావు, ఉండి మాత్రం నా కోసం ఏం చేసావని? హే, ఏంటే నీకు బుర్ర కాని పాడైందా ఏంటి? అది బ్రతుకుంటే అంత పని అవుద్ది నాకు. దర్శన్ని లవ్ చేసిన ఇంటెన్షన్ కన్నింగే అయినా నా లవ్లో కూడా ఓ జెన్యూనిటీ ఏడ్చింది. వాడు నాకు కావాలన్న కసి రోజు రోజుకి పెరిగిపోతుంది. నేనేం చేయను? ఏదో చేస్తానని వచ్చావుగా, అది చేసి కామ్గా వెళ్ళు. కామ్గా వెళ్ళక 10 మందికి చెప్పేసి వెళ్తాననుకున్నావా? ఇదేంటిది ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంది? కాస్త దీంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మో.